Welcome to Librarian Online Classes. We are in the Unit 3 Information Sources and presently we are discussing the topic number 7 Yearbooks, Almanacs, Directories and Handbooks. And this is class number 120. ఈ థర్డ్ యూనిట్లో ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది థర్డ్ యూనిట్లో టోటల్ 12 టాపిక్స్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్ వరకు మనము టాపిక్ నెంబర్ 6 అయినటువంటి బయోగ్రఫికల్ సోర్సెస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది టాపిక్ నెంబర్ 7. దీంట్లో కొన్ని రెడీ రెఫరెన్స్ సోర్సెస్లో చాలా రకాలు ఉన్నాయి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో ఉన్నటువంటి 4 రకాల రెడీ రెఫరెన్స్ సోర్స్ అంటారు. వీటిని రెడీ రెఫరెన్స్ సోర్సెస్ అంటే మనకి వీటిలో సారాంశం చాలా సంక్షిప్తంగా ఉంటుంది. వెంటనే చూసుకొని ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి అనుకూలంగా ఉండేటువంటి వాటినే రెడీ రెఫరెన్స్ సోర్సెస్ అంటున్నాము. ఈ రెడీ రెఫరెన్స్ సోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్: ఇయర్బుక్స్, ఆల్మనాక్స్, డైరెక్టరీస్ అండ్ హ్యాండ్ బుక్స్. దీనికి సంబంధించి ఒక బ్రాడర్ క్లాసిఫికేషన్ని, ఒక మ్యాప్ను మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్క దాన్ని ఏ విధంగా విభజించుకుంటూ వెళ్తున్నారనేది ఫస్ట్ మ్యాప్లో చూస్తే, తర్వాత 1 by 1 మనం డీటెయిల్డ్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇయర్ బుక్స్ని మనం క్లాసిఫై చేసినట్టయితే, ఇయర్ బుక్స్ ఫస్ట్ మనకుంది ఇయర్ బుక్స్. వీటిని మనము యాన్యువల్స్ అని కూడా అంటున్నాము. ఇయర్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ బ్రాడ్లీ ఇంటూ 2 కేటగిరీస్. 2 కేటగిరీస్ కింద మనం వీటిని వర్గీకరించడానికి అవకాశం ఉంది. మొదటిది జనరల్ ఇయర్ బుక్స్, జనరల్ ఇయర్ బుక్స్. And second one, supplements to encyclopedias. Supplements to encyclopedias. ఇది ఒక బ్రాడర్ క్లాసిఫికేషన్ ఇయర్ బుక్స్ లో. మళ్ళీ ఈ జనరల్ ఇయర్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్: ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్. అండ్ అగైన్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇయర్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: జనరల్, సబ్జెక్ట్, ఆర్గనైజేషనల్. జనరల్, సబ్జెక్ట్, ఆర్గనైజేషనల్. నెక్స్ట్ నేషనల్ కూడా ఇదే విధంగా జనరల్, సబ్జెక్ట్ అండ్ ఆర్గనైజేషనల్. ఇది జనరల్ ఇయర్ బుక్స్ కు సంబంధించి. నెక్స్ట్ సప్లిమెంట్స్ టు ఎన్సైక్లోపీడియాస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: అడల్ట్, జూనియర్ అండ్ సబ్జెక్ట్. అడల్ట్, జూనియర్ అండ్ సబ్జెక్ట్. ఇది మనం చూస్తున్నటువంటి రెడీ రెఫరెన్స్ సోర్సెస్ 4 టైప్స్లో మొదటి దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ మ్యాప్. ఈ మ్యాప్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ బుక్స్ అనగానే జనరల్ ఇయర్ బుక్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ టు ఎన్సైక్లోపీడియాస్ ఉంటాయని గుర్తు చేసుకోవాలి. ఒకటి జనరల్ ఇయర్ బుక్స్లో మళ్ళీ 2 రకాలు: ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరమైనటువంటి ఇయర్ బుక్స్, నేషనల్ ఇయర్ బుక్స్ ఉంటాయి 2 రకాలు. మళ్ళీ వీటిలో సేమ్ క్లాసిఫికేషన్ ఉంటుంది: జనరల్ ఇంటర్నేషనల్ ఇయర్ బుక్స్, సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ ఇయర్ బుక్స్, ఆర్గనైజేషనల్ ఇంటర్నేషనల్ ఇయర్ బుక్స్. 3 రకాలు. ఇది ఇంటర్నేషనల్ వైజ్గా చూస్తే. నేషనల్ వైడ్గా జనరల్, సబ్జెక్ట్ వైజ్ అండ్ ఆర్గనైజేషనల్ 3 రకాలు ఉంటాయి. అదేవిధంగా సప్లిమెంట్స్ టు ఎన్సైక్లోపీడియాస్ అంటే విజ్ఞాన సర్వస్వాలకు సంబంధించిన అనుబంధాల రూపంలో కూడా ఇయర్ బుక్స్ వస్తున్నాయి. అంటే విజ్ఞాన సర్వస్వాలు చాలా పెద్దవి ఉంటాయి, వాటికి ప్రతి సంవత్సరం సప్లిమెంట్స్ని అనుబంధాల రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. అవి 3 రకాలు: అడల్ట్, జూనియర్ అండ్ సబ్జెక్ట్ వైజ్. వీటిని పేర్ల బట్టి కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇయర్ బుక్స్కి సంబంధించినటువంటి మ్యాప్. నెక్స్ట్ సెకండ్ది ఆల్మనాక్స్ ఉంది. వెరీ సింపుల్. ఆల్మనాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఆల్మనాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: ఆస్ట్రోనామికల్, ఆస్ట్రోనామికల్ మొదటి రకం ఇది ఆస్ట్రోనామికల్. సెకండ్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్
థర్డ్ది ట్రాపికల్. ఆల్మనాక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. నెంబర్ 1 ఆస్ట్రనామికల్ అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, ఇంటర్నేషనల్ అంతర్జాతీయానికి సంబంధించింది, ట్రాపికల్. ఈ 3 రకాల ఆల్మనాక్స్ మనకి అవైలబిలిటీలో ఉంటున్నవి. ఇది ఆల్మనాక్స్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. ఇది సెకండ్. నెక్స్ట్ డైరెక్టరీస్, మోస్ట్ ఇంపార్టెంట్. Directories are classified into 2 types, general or special. Directories, general and special. General directories and special directories. And again general directories are classified into 2 types, topographical, telephonic or telegraphic. General directories are classified into 2 types. Topographical is the first type. Topographical. Second, telephonic, telegraphic or telex. ఇది జనరల్ దాంట్లో. నెక్స్ట్ స్పెషల్ డైరెక్టరీస్ లో ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెషన్స్, ట్రేడ్ అండ్ బిజినెస్. ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెషన్స్, ట్రేడ్ అండ్ బిజినెస్. ఇది రెండవ రకమైనటువంటి క్లాసిఫికేషన్ లో ఉన్నటువంటి ఇంటర్నల్. సో డైరెక్టరీస్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్, general directories and special directories. General directories are classified again into 2 types, topographical directories and telephonic, telegraphic or telex directories. Special directories are classified into 3 types, institutions అంటే వ్యవస్థలకు సంబంధించిన డైరెక్టరీస్, ప్రొఫెషన్స్ వృత్తులకు సంబంధించినటువంటి డైరెక్టరీస్, ట్రేడ్ అండ్ బిజినెస్ అంటే వ్యాపారము వాణిజ్య వర్గాలకు సంబంధించినటువంటి డైరెక్టరీస్ని మనము స్పెషల్ డైరెక్టరీస్ అనడం జరుగుతుంది. ఇది డైరెక్టరీస్కి సంబంధించింది. నెక్స్ట్ హ్యాండ్ బుక్స్. హ్యాండ్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 కేటగిరీస్. హ్యాండ్ బుక్స్ ఇవి 8 కేటగిరీస్లో మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. హ్యాండ్ బుక్స్. నెంబర్ 1 జనరల్ హ్యాండ్ బుక్స్. జనరల్ సాధారణమైనటువంటి విషయాలకు సంబంధించి మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే వాటిని జనరల్ హ్యాండ్ బుక్స్ అంటున్నాము. సెకండ్ది స్టాటిస్టికల్ సాంఖ్యక శాస్త్రపరమైనటువంటి గణాంకాలు ఉంటే వాటిని స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్స్ అంటున్నాము. రెండవది. మూడవది హిస్టారికల్ అంటే చరిత్రపరమైనటువంటి హ్యాండ్ బుక్ అయితే దాన్ని హిస్టారికల్ హ్యాండ్ బుక్ అంటున్నాము. ఫోర్త్ది లిటరరీ అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి హ్యాండ్ బుక్స్ని లిటరరీ హ్యాండ్ బుక్స్ అనడం జరుగుతుంది. ఫిఫ్త్ది సబ్జెక్ట్ హ్యాండ్ బుక్స్ అంటే ఏదైనా ఒక ప్రత్యేకించినటువంటి సబ్జెక్టు కోసం ఉన్నటువంటి హ్యాండ్ బుక్ను సబ్జెక్ట్ హ్యాండ్ బుక్స్ అంటున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్ అంటే మనకి ఏదైనా ప్రయోగపూర్వకంగా చెప్పేటువంటి హ్యాండ్ బుక్స్. ఈ ప్రాక్టికల్ హ్యాండ్ బుక్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 7 టైప్స్. ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి హ్యాండ్ బుక్స్ లో. తర్వాత 7th టేబుల్స్ అంటే పట్టికల రూపంలో ఉండేటువంటి హ్యాండ్ బుక్స్ ని టేబుల్స్ హ్యాండ్ బుక్స్ అంటున్నాము. తర్వాత 8th అఫీషియల్ అంటే అధికారికమైనటువంటి అంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయాలను మనకి అధికారికంగా అందించినట్టయితే వాటిని అఫీషియల్ హ్యాండ్ బుక్స్ అనడం జరుగుతుంది. ఇది బ్రాడర్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ మొత్తం మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు మనకి ఇయర్ బుక్స్, ఆల్మనాక్స్, డైరెక్టరీస్ అండ్ హ్యాండ్ బుక్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి బ్రాడర్గా చూద్దాము. ఇయర్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, జనరల్ ఇయర్ బుక్స్ అండ్ సప్లిమెంట్స్ టు ఎన్సైక్లోపీడియాస్ అని అర్థం చేసుకోవాలి. ఇయర్ బుక్స్ అంటే సాధారణ ఇయర్ బుక్స్ ఎన్సైక్లోపీడియాస్ కు అనుబంధంగా ఉంటాయి. జనరల్ ఇయర్ బుక్స్ ఆర్ క్లాసిఫైడ్ అగైన్ ఇంటూ ఇంటర్నేషనల్, నేషనల్ అంతర్జాతీయ, జాతీయ. వీటిలో 3 సబ్జెక్టులు చూడండి. జనరల్ సాధారణమైనటువంటివి, సబ్జెక్ట్ ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్ కోసం ఉన్నటువంటివి,
ఆర్గనైజేషనల్ ఒక వ్యవస్థకు సంబంధించినటువంటివి అంతర్జాతీయ పరంగా, జాతీయ పరంగా కూడా సేమ్ అదే జనరల్, సబ్జెక్ట్ అండ్ ఆర్గనైజేషనల్. ఒక్కొక్క దానికి మనము డీటెయిల్గా చూస్తూ డెఫినేషన్ చూస్తూ ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. సెకండ్ ఇది సప్లిమెంట్స్ ఎన్సైక్లోపీడియాస్. ఎన్సైక్లోపీడియాస్కి అనుబంధాలు అడల్ట్ ఉపయోగించినట్టయితే అడల్ట్ పెద్దవాళ్ళది, జూనియర్ అంటే పిల్లలకు సంబంధించినటువంటిది, సబ్జెక్ట్ అంటే ప్రత్యేకించి ఆ సబ్జెక్ట్ కోసం కేటాయించబడినటువంటిది. సెకండ్ ఆల్మనాక్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఆస్ట్రానామికల్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి, ఇంటర్నేషనల్ అంతర్జాతీయానికి సంబంధించి. నెక్స్ట్ టాపికల్ మనకి ఏ టాపిక్ సంబంధించినంత వరకు, ఏ టాపిక్ సంబంధించినట్టయితే ఆ టాపిక్ వైజ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్టరీస్ అంటే సూచికలు, జనరల్ అండ్ స్పెషల్ సాధారణమైనటువంటివి. టోపోగ్రఫికల్ డైరెక్టరీస్, ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీస్, టెలిక్స్ డైరెక్టరీస్, టెలిగ్రాఫీ డైరెక్టరీస్ 3 ఒక క్లాసిఫికేషన్. స్పెషల్ డైరెక్టరీస్లో ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థల కోసం తయారు చేయబడినటువంటివి, ప్రొఫెషన్స్ వృత్తుల కోసం తయారు చేయబడినటువంటివి, ట్రేడ్ అండ్ బిజినెస్ వ్యాపారము వాణిజ్యం కోసం తయారు చేయబడినటువంటివి. నెక్స్ట్ హ్యాండ్ బుక్స్ అంటే మనకు వెంటనే అప్పటికప్పుడే ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ తెలుసుకొని వాడుకోవడానికి ఉపయోగపడేటువంటి వాటి మనం హ్యాండ్ బుక్స్ అంటున్నాము. ఇది కూడా రెడీ రెఫరెన్స్ సోర్సెస్. దీనిలో 8 టైప్స్ ఉన్నవి. జనరల్ హ్యాండ్ బుక్స్, స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్స్, మూడవది హిస్టారికల్ హ్యాండ్ బుక్స్, నాలుగవది లిటరరీ హ్యాండ్ బుక్స్, ఐదవది సబ్జెక్ట్ వైజ్ హ్యాండ్ బుక్స్, ప్రాక్టికల్స్ హ్యాండ్ బుక్స్, టేబుల్స్ హ్యాండ్ బుక్స్ అండ్ అఫీషియల్ హ్యాండ్ బుక్స్ అనేటువంటిది రకం. ఈ యొక్క మ్యాప్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ బుక్స్ అనగా ఈ క్లాసిఫికేషన్, ఆల్మనాక్స్ అనగానే ఈ క్లాసిఫికేషన్, డైరెక్టరీస్ అనగానే ఈ క్లాసిఫికేషన్, హ్యాండ్ బుక్స్ అనగా ఈ క్లాసిఫికేషన్ గుర్తొస్తే తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ నుంచి మనము ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూసినట్టయితే అట్లీస్ట్ మనము 1 మార్క్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం ఉంది ఇందులో. ఎందుకంటే దీనిలో చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఉన్నాయి. రైట్, ఫస్ట్ది అయినటువంటి ఇయర్ బుక్ చూద్దాము. ఇయర్ బుక్ ఈజ్ ఎ రెడీ రెఫరెన్స్ సోర్స్. రెడీ రెఫరెన్స్ సోర్స్ అంటే వెంటనే మనం అప్పటికప్పుడే ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి ఒక సంప్రదింపు గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాన్యువల్. దీన్నే యాన్యువల్ అని కూడా అంటున్నారు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పబ్లిష్ అవుతుంది కాబట్టి, దీన్ని యాన్యువల్ అని కూడా అనడం జరుగుతుంది. వీటికి పర్టికులర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే మనకి 2 ఎగ్జాంపుల్స్ మనకి కనిపిస్తున్నవి. మొట్టమొదటిది గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఇండియా ఇయర్ బుక్ అనేటువంటి ఒక ఇయర్ బుక్ దొరుకుతుంది. అది ప్రతి సంవత్సరం కూడా మనకి రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇండియా 2021 బుక్ పేరే ఈ విధంగా ఉంటుంది, ఇండియా 2021 అనేటువంటిది. దీనిలో ఇది ఎవరు పబ్లిష్ చేయడం జరిగిందంటే పబ్లికేషన్స్ డివిజన్, ప్రచురణ విభాగము, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వాలు ప్రింట్ చేసినటువంటిది. దాదాపుగా ఒక 1200 పైన పేజీలు ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన జియోగ్రఫికల్ విషయాలు, హిస్టారికల్ విషయాలు, పాలిటీ విషయాలు, ఎకానమీ విషయాలు, దాదాపుగా అన్ని రంగాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం మనకు రెడీలో అవైలబుల్ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మారుతుంది. దీనిలో బేసిక్స్ ఏం మారవు, పర్మనెంట్ విషయాలు అదే విధంగా ఉంటాయి. ఏమైనా అప్డేషన్స్ వస్తే మారుతాయి. అదేవిధంగా లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ లిస్టు, రాజ్యసభలో ఉన్న మెంబర్స్ లిస్టు, రాష్ట్రాలకు సంబంధించిన సమస్తమైన సమాచారం మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఇది 2021 బుక్లో 2020కి సంబంధించిన సినాప్సిస్ అంతా, అంటే ఏమేమి విషయాలు జరిగినాయి ఇంటర్నేషనల్ వైజ్గా, నేషనల్ వైజ్గా, లోకల్ వైజ్గా అన్ని విషయాలు రాయబడి ఉండేది. ఇది జనరల్ ఇయర్ బుక్స్లో ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చాలా ప్రముఖమైనటువంటిది మనోరమ ఇయర్ బుక్. మనోరమ ఇయర్ బుక్ ఇది కూడా చాలా ప్రముఖమైనటువంటిది. 1959 నుంచి 1959 నుంచి దీన్ని రెగ్యులర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొట్టాయం ప్రాంతం నుంచి మలయాళ మనోరమ ప్రెస్ వారు, మలయాళ మనోరమ అనేటువంటి ఒక దినపత్రిక డైలీ ఉంది కేరళలో, వారు ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అత్యంత ప్రామాణికమైనటువంటిది. దీంట్లో ఇది ఎప్పుడు ప్రింట్కి వెళ్తుందంటే అక్టోబర్ నెల వరకే ప్రింట్కి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మలయాళ మనోరమ ఇయర్ బుక్ 2021 తీసుకుంటే దాంట్లో 2020 అక్టోబర్కి ప్రింట్కి వెళ్తుంది. కాబట్టి 2020లో ఉన్నటువంటి మొదటి 9 మంత్స్ అంటే జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30 వరకు ఉన్నటువంటి విషయాలు ఉంటాయి 2020లో. 2019కి సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే లాస్ట్ 12 మంత్స్, అంటే ఈ మలయాళ మనోరమ ఇయర్ బుక్ ప్రింటింగ్కి వెళ్ళడానికి
12 మంత్స్ ముందు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రింట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు వదిలేసినటువంటి అంటే 2020లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వదిలేసారు కదా, ఇవి నెక్స్ట్ ఇయర్ బుక్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. దీనిలో కూడా ఇండియాకు సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టేట్స్ డీటెయిల్స్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంట్రీస్ డీటెయిల్స్ అన్నీ కూడా సంక్షిప్తంగా పొందుపరచబడతాయి. ఇవి రెడీ రెఫరెన్స్ సోర్సెస్కి పర్ఫెక్ట్ ఉదాహరణగా మనము పరిగణించడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు బుక్స్ పైన మనకి తరచుగా ప్రశ్నలు అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడికి ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి.